హలో! హాయ్ ఫ్రెండ్స్. వెల్కమ్ టు మను రెసిపీస్. ఈరోజు ఈ వీడియోలో జొన్న రొట్టెలనేవి మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దామండి. ఈ జొన్న రొట్టెలనేవి మనకి చాలా హెల్తీ ఫుడ్ అండి. అంతేకాకుండా మనకి వెయిట్ లాస్ అవ్వడానికి కూడా ఈ జొన్న రొట్టెలనేవి చాలా బాగా ఉపయోగపడతాయి. ఈ జొన్న రొట్టెలనేవి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాము. ఈ వీడియో నచ్చితే గనుక తప్పకుండా లైక్ చేసి, కామెంట్ చేసి నా ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ జొన్న రొట్టెలు అనేవి ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక వెడల్పాటి ప్లేట్ అనేది తీసుకోవాలండి. దానిలోకి జొన్న పిండి అనేది తీసుకున్నాను. నేను ఒక బౌల్ అనేది తీసుకున్నాను. జొన్న పిండి అనేది చాలా మెత్తగా మనం పట్టించుకున్న జొన్న పిండి అనేది తీసుకోవాలండి. ఇలా ఒక కప్ అనేది తీసుకున్నాను కదా, ఇది మొత్తం కూడా ఈ ప్లేట్లోకి అనేది యాడ్ చేసుకోవాలి. దీనిలో నెక్స్ట్ యాడ్ చేసుకోవాల్సింది వరిపిండి అనేది నేను యాడ్ చేసుకుంటున్నానండి. వరిపిండి లేని పక్షంలో గోధుమ పిండి అయినా కానీ మనం యాడ్ చేసుకొని ఈ జొన్న రొట్టెలు అనేవి ప్రిపేర్ చేసుకోవచ్చు. జొన్న పిండి అనేది ఏ క్వాంటిటీలో తీసుకున్నాను, వరిపిండి కూడా అదే క్వాంటిటీలో తీసుకున్నానండి. అదే బౌల్తో నేను మళ్ళీ వరిపిండిని కూడా తీసుకున్నాను. ఇవి రెండు కూడా కలిసే విధంగా బాగా మిక్స్ చేసేసుకోవాలి. రెండు కలిసిపోవాలి. అలా మిక్స్ చేసుకున్న తర్వాత దీనిలోకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాము. ముందుగా ఆనియన్స్ అనేవి తీసుకున్నానండి. తర్వాత గ్రీన్ చిల్లీ తీసుకున్నాను. తర్వాత కర్రీ లీఫ్ అనేది తీసుకున్నాను. ఇవి మొత్తాన్ని కూడా మనం ఇందాక ప్రిపేర్ చేసుకున్న పిండిలో అనేది మొత్తం కూడా యాడ్ చేసుకోవాలి. ముందుగా ఆనియన్స్ యాడ్ చేశాను. తర్వాత గ్రీన్ చిల్లీ యాడ్ చేశాను. తర్వాత కర్రీ లీఫ్ అనేవి మనం యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న మొత్తాన్ని కూడా వాటర్ అనేది ఏమీ యాడ్ చేయకుండా ముందు మిక్స్ చేసేసుకోవాలండి. మొత్తం కూడా వాటర్ అనేది ఏమీ యాడ్ చేసుకోకుండా తర్వాత దీనిలోకి కావాల్సినవి పచ్చనిపప్పు, జీలకర్ర ఇవి రెండు కూడా యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇవి రెండు యాడ్ చేసుకొని దీనిలోకి సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలండి. మన టేస్ట్‌కు తగ్గట్టు సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. నేను 2 టేబుల్ స్పూన్ సాల్ట్ అనేది తీసుకున్నాను. తర్వాత కారం అనేది యాడ్ చేస్తున్నాను. ఆల్రెడీ మనం గ్రీన్ చిల్లీ అనేది యాడ్ చేసాం కాబట్టి కారం అనేది నేను ఒక 3 టేబుల్ స్పూన్ అనేది యాడ్ చేస్తున్నాను. ఇలా మొత్తం కూడా యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం కూడా మిక్స్ చేసేసుకోవాలండి. ఇప్పుడు కూడా వాటర్ అనేది ఏమీ యాడ్ చేయకూడదు. మొత్తం ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వాటర్ అనేది మనం యాడ్ చేసుకోవాలండి. వేడి వాటర్ అయినా తీసుకోవచ్చు, లేకపోతే మామూలుగా కూల్ వాటర్ అయినా మనం యాడ్ చేసేసుకోవచ్చు. నేను నార్మల్ వాటర్ యాడ్ చేసేసేస్తున్నాను. చపాతీ పిండి అనేది మనం ఎలా ప్రిపేర్ చేసుకొని మనం పిండి అనేది మిక్స్ చేసేసుకొని ఎలా ప్రిపేర్ చేసుకుంటామో సేమ్ అలానే మనం ఈ పిండిని కూడా మనం ప్రిపేర్ చేసుకోవాలండి. కొంచెం కొంచెంగా వాటర్ అనేది యాడ్ చేసుకుంటూ ఈ మిశ్రమాన్ని మనం చపాతీ పిండి ఎలా కలుపుకుంటామో అలానే కలుపుకొని పక్కన పెట్టేసేసుకోవాలి. ఇలా కొంచెం వాటర్ వేసేసాను. మిక్స్ చేసేసుకొని చూసారు కదా చపాతీ ముద్ద అనేది ఎలా ఉంటుందో మనం సేమ్ అలానే మనం మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు రొట్టెలు అనేవి మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తానండి. మనము చపాతీ ముద్ద అనేది ఎంత అయితే తీసుకుంటామో అంతే తీసుకొని మనం రొట్టెలు అనేవి ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు నేను రొట్టెలు అనేవి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను. ఇలా ముద్దలే తీసుకున్న తర్వాత ఒక కవర్ తీసుకోవాలండి. దానికి ఆయిల్ ఏం మనం రాసుకోవాల్సిన అవసరం లేదు. నార్మల్గానే ఈజీగా వచ్చేస్తాయి ఈ రొట్టెలు అనేవి. మనం ఇలానే మనకి అరిసెలు అనేవి మనం ఎలా చేసుకుంటామో అలానే ఈ రొట్టెలు కూడా ఇలా తీసుకొని రౌండ్ షేప్లో తీసుకొని మనము ఈ ఆయిల్లో అనేది డీప్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా ఎంత చక్కగా వచ్చాయో. ఇలా మొత్తాన్ని కూడా తీసుకొని ఒక ప్లేట్లో అనేది కవర్ పెట్టుకొని ఇలా పెట్టేసేసుకోవాలి రొట్టెలు మొత్తాన్ని కూడా. నేను ఇలానే మొత్తం రొట్టెలు మొత్తం కూడా ఇలానే చేశానండి. చేసుకునేటప్పుడు మనం ఇష్టం కొంచెం ఆయిల్ అనేది యాడ్ చేసుకొనైనా మనం ఈ రొట్టెల్ని చేసుకోవచ్చు, లేదా నార్మల్గానైనా మనకి కవర్ మీద మనం చేసుకున్నాము అంటే కనుక చక్కగా వచ్చేస్తాయండి రొట్టెలు. తర్వాత ఇప్పుడు ఇలా రొట్టెలు మొత్తం కూడా ప్రిపేర్ చేసుకున్న తర్వాత మనకి డీప్ ఫ్రైకి సరిపోనంత ఆయిల్ తీసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న పెట్టుకున్న రొట్టెలు అనేవి డీప్ ఫ్రై చేసేసుకోవాలండి. మనకి బ్రౌనిష్ కలర్లో వచ్చే విధంగా మనం ఈ రొట్టెలు అనేది ప్రిపేర్ చేసుకోవాలి. కొంచెం ఎర్రగా వస్తాయి. అలా వచ్చేంతసేపు మనం ఈ రొట్టెలని ఆయిల్లో ప్రిపేర్ చేసుకోవచ్చు, లేదా కొంచెం కొంచెం ఆయిల్ అనేది యాడ్ చేసుకొని అయినా ఈ రొట్టెలు అనేది మనం కాల్చేసేసుకోవచ్చు. చాలా హెల్దీ ఫుడ్ అండి ఈ జొన్న రొట్టెలు అనేవి. ఈ విధంగా మనం ప్రిపేర్ చేసుకోవాలండి జొన్న రొట్టెలు అనేవి. ఈ కలర్ వచ్చేంత వరకు మనం డీప్ ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ మొత్తం కూడా ఇలానే జొన్న రొట్టెలు అనేవి మొత్తం కూడా డీప్ ఫ్రై చేసేసుకొని రెడీ చేసుకున్నాను నేను జొన్న రొట్టెలు అనేవి. చూసారు కదా జొన్న రొట్టెలు అనేవి రెడీ అయిపోయాయండి. మంచి హెల్దీ ఫుడ్. అధిక బరువు ఉన్న వాళ్ళు కూడా ఈ జొన్న రొట్టెలు అనేవి తీసుకున్నారు అంటే కనుక వాళ్ళు బరువు అనేది చాలా త్వరగా తగ్గుతారు. మనం టమాటో సాస్ కానీ టమాటో చట్నీ కానీ ఇవి తీసుకొని ఈ జొన్న రొట్టెలు అనేవి మనం తీసుకోవచ్చు.